హోలా మెంతెస్ తెలిసినే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది రియల్ హోమీస్ అండ్ దిస్ నరేటర్ జీవి. ఈ రోజు మనం ఒక మూవీ నర్చల్ చేయబోతున్నాం. అండ్ అదే సినిమా తెలుసుకోవాలని ఉందా? మాకు తెలుసులేరా. ఏ సినిమా పేరు చెప్తే కిమ్మ కూడా భయపడతాడు ఇంత విధ్వంసం చేయలేనని చెప్పి, ఏ సినిమా పేరు చెప్తే చాగంటి గారు కూడా బాధపడతాడు ఇంత అయిపోతా నేను కూడా చేయలేనని చెప్పి, అసలు అఖండ భారత సినీ చిత్రాలు ఎప్పుడు చేయలేనిది అండ్ చేయకూడని సినిమా అదే అఖండ తాండవం తాండవం తాండవం. ఈ సినిమా గురించి మీకు ప్రిమైజ్ ఇవ్వాలంటే, ఎవెంజర్స్ కు పోటీకి ఇంకో కొత్త పార్టీ పెట్టిన హీరో అది అనుకున్నారు కదా, అది కాదు. ది గ్రేట్ బివెంజర్స్ అండ్ పవర్ఫుల్ విలన్స్ వితౌట్ పవర్. అండ్ ఎవడు ఎక్కువసేపు సోది చెప్తే అటు పార్టీ మారిపోయే జనాలు, సారీ గొర్రెల మంద. ఇక్కడ పార్టీ అంటే ఎవెంజర్స్ కాదు, అలాగని చెప్పి బెవెంజర్స్ కూడా కాదు. అదేంటి తెలుసుకోవాలంటే మనం ముందు మాట్లాడుకోవాలి. సో ఇంకా లేట్ చేయకుండా అఖండమైన అఖండ వరల్డ్కి అయితే ఎంటర్ అయిపోదాం. డిస్క్లైమర్: ఈ సినిమాల గ్రావిటీని ఎలా మర్చిపోయారో అలానే వీడియోని కూడా ఫుల్గా చూసి ఎంజాయ్ చేసి మర్చిపోండి. అంటే లైక్లు, షేర్లు, కామెంట్లు, సబ్స్క్రైబులు చేసి మర్చిపోండి. అండ్ ఛానల్ కూడా గుర్తుంచుకోండి. జస్ట్ మేము సరదా కోసం చేసిందని గుర్తుంచుకోండి, అది చాలు. కెమెరామెన్ సార్, సార్ బాబురెడ్డి బాబు, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఓపెన్ చేస్తే పార్ట్ 1 రీక్యాప్ చేస్తారు. మన వీడియో డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ అది తెలియాలంటే దేవరికి అది తెలియాలి. సో ఇప్పుడు దేవర నచ్చల్ అయిపోద్ది కదా. అంటే మీకు ల్యాగ్ ఎందుకని చెప్పి స్కిప్ చేస్తున్నా, మళ్ళీ ల్యాగ్ ఎందుకని చెప్పి మళ్ళీ ల్యాగ్ చేస్తూ చెప్తున్నా, చూసారా? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ యార్. అసలు ఇదంతా కాదు, రాజసాబ్ ఎందుకు తీసావు మారుతి బ్రో. ఇంకా మన మూవీలోకి పోతే, ఆ సాంబార్ సిబిఐ ఆఫీసర్ అదేదో గుడి ముందు చిలక జ్యోతిష్యం చెప్పేవాడికి మళ్ళీ ఓ ఎలివేషన్లు ఇస్తాడనమాట. మా అమ్మకి నా జాతకం గురించి ఎలివేషన్ ఇచ్చినట్టుగానే మన అక్కడ కూడా ఎలివేషన్ ఇస్తాడు ఈ బాబాయ్. బట్ లాస్ట్కి 2 బుస్సా అనుకుంటే వేరే విషయం. ఇంకా కొంచెంసేపు రియాలిటీ చెప్తాడనమాట మన బాబాయ్. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఆగండి. బాబాయ్, ఈ సినిమా చూసాక ఆడియన్స్ పరిస్థితి ఏంటి? ఈ నర్చల్ కోసం 4 సార్లు చూసిన జీవి గడి పొజిషన్ ఏంటి? ఈ వీడియో తర్వాత ఛానల్ ఆయన వేరే ఇంటెన్షన్తో అన్నాడులేండి. అంటే ఈ వీడియో తర్వాత ఛానల్ జై అని లేస్తుందని అన్నాడు. బట్ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకోండి. దాని తర్వాత పెద్ద ఆఫీసర్ ఆంటీ, ఈ జాబ్ నీకు ఉండాలంటే ఒక్కడీస్ గ్రేటర్ దెన్ గిల్లీ అని ఒప్పుకో అంటది. నమ్మ ప్రౌడ్ తమిళియన్ జై తలుపుతి అని రిజైన్ చేసేస్తాడు. బట్ స్టిల్ ఏం లాభం, ఒక్కడీస్ గ్రేటర్ దెన్ గిల్లీ. ఆఫీసర్ బాబాయ్ తమిళనాడులో సాంబార్ కొట్టు పెట్టుకున్నాడు అనమాట. అండ్ తలపతి గారు గెలిచాక అందరికి ఫ్రీగా సాంబార్ పోసాడు అని మెహర్లోనే ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి అప్డేట్. ఇంకా మనం అఘోర బాలేకి షిఫ్ట్ అవుదాం. సో ఆఫ్టర్ పార్ట్ 1 మన అఘోర బాల అయితే బెవెంజర్స్ టీమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. సో ఆ టీంని స్టార్ట్ చేయాలంటే తను పవర్ఫుల్ అవ్వాలి. 2 కళ్ళు నా నిక్ ఫ్యూరీ అయితే ఒక ఆసనం ఏమని చెప్తాడు. అంటే అఫ్ కోర్స్ దీంట్లో 2 కళ్ళు ఎందుకునే మీకు క్వశ్చన్ రావచ్చు. బట్ తను సర్జరీ చేయించుకున్నాడు అనమాట. సో ఆ ఆసనం వేస్తే ఎన్నెన్నో ఇయర్స్ గడిచిపోయినాయి అనమాట. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, అది ఎన్నో ఇయర్ అని అడిగితే మాత్రం ఇప్పుడు బాలయ్య కూతురు పెద్ద ఈ ప్రాబ్లమ్స్ ఇరుక్కున్న ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మన తనకు కూడా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. నేపాల్లో వాళ్ళది పెన్షన్ డబ్బులు పడ్డాయని చెప్పి దేవుడికి పూజ చేసుకుని డాన్స్ వేస్తుంటే మధ్యలో ఒక కాన్స్టిపేషన్ ఉన్న చైనీస్ చింగ్ చాంగ్ గాడు వస్తాడు. బ్లడ్ బాత్. వీడు సరిగ్గా బాతే చేయడు, వీడు మళ్ళీ బ్లడ్ బాత్ చేస్తాడు. ఇంకా వాళ్ళ డాన్స్ నచ్చలేదని చెప్పి వాళ్ళని చంపేస్తాడు. ఇంక నిజమేంటంటే వీడు తాగే బ్యాడ్ సూప్ వల్ల వాళ్ళ దేశంలో ఉన్న బ్యాడ్ అండ్ అంతరించిపోతున్నాయి అని చెప్పి ఇంకా నేపాల్ నుంచి తిరిగి చైనాకి పంపించేసేయండి అని చెప్పి లెటర్ రాస్తాడనమాట. సో ఆ తాత నుంచి మీతో లేపేస్తాడు. ఇక్కడ ఒక కాంపిటీషన్ జరగబోతుంది. అదేంటిదంటే ఇప్పుడు ఈ చింగ్చాంగ్ గడు కొడుకుని ఇండియన్ మిలిటరీ వాళ్ళు లేపేస్తారు. అండ్ అది ఎలా లేపేశారంటే జస్ట్ ఒక్క గుద్దు అదే ఒక్క గుద్దుతో లేపేశారు భయ్యా. సారీ చింగ్చాంగ్ గారు, కావాలండి పర్ఫ్యూమ్ కొనిస్తాను, కోపడకండి. సో బ్రో వాన్స్ రివెంజ్. సో యుద్ధం కోసం అని చెప్పి చింగ్చాంగ్ కూడా ఇంకో చాంగ్ అని కలుస్తాడు. వాడు హైటెక్ సెటప్ చూసి ఇడితో పీకేస్తాడు అనుకుంటాం. బట్ కానీ చూస్తే అక్కడ మహాభారతం చదువుతున్నాడు. వాట్ బ్రో, వై బ్రో యూ పార్టీ చేంజ్ అని అడిగితే మాత్రం వాడు ఏం చెప్తాడంటే, ఇండియన్ కొట్టాలంటే మూలాల మీద కొట్టాలి, అంటే రిలీజన్ అనే ఒక దాని మీద కొట్టాలి అని అంటాడు. ఇంత హైటెక్ సెటప్ పెట్టి ఇదా నువ్వు ప్లాన్ వేసింది. సో ఇప్పుడు కొంతసేపు ఇండియా గురించి భజన చేయాలి. ఎనిమీస్ కూడా మనకి భజన చేస్తారు, అదే మ్యాజిక్. సో దట్ ఇండియా నుంచి డబ్బులు ఎక్కువ వస్తాయని, సో నార్త్ వాళ్ళు ఎక్కువ ఎగబడి చూస్తారని చెప్పి ఇదంతా ప్లాన్ చేసిన మన బోయా మామ ఒకటి మర్చిపోయాడు, అదే కంటెంట్. కంటెంట్ లేనప్పుడు ఎంత భజన చేసినా సరే ఏం లాభం ఉండదు, జస్ట్ భజన క్లాస్ తప్పితే. సో మన చాంగాడు ఆ రిలీజియన్ ప్లాన్ మీద కొడదాం అని చెప్పి గట్టి ప్లానింగ్ అయితే వేస్తాడు. అండ్ కమింగ్ టు
ఇక్కడ కూడా మన కంట్రీ పిఎం ఎలివేషన్ ఇస్తాడు అబౌట్ మిలిటరీ సిచ్యువేషన్లో సూట్ అవ్వకపోయినా సరే ఎలివేషన్ రాయాలి, అది కూడా ఫోర్స్ఫుల్గా ఉండాలి. ఆ సీన్కి ఆ ఎలివేషన్ సంబంధం లేకపోయినా పర్లేదు, ఆ సీన్ మాత్రం పడాల్సిందే. ఇప్పుడు ఇంకో బాలయ్య కోసం అని చెప్పి ఇంకో కొత్త ప్రాబ్లం అయితే రెడీ చేస్తారు. ఈ ప్రాబ్లంకి ఆ సినిమాకి లింక్ ఉందా అంటే ఉండదు, అఫ్ కోర్స్ ఉండదు, బట్ అయినా సరే కావాలి ఎంట్రీ కోసం. బట్ ఈ విలన్స్ నార్మల్ విలన్స్ అయితే కాదు, పాన్ ఇండియా విలన్స్ అనమాట. అంటే ఒకటి కర్ణాటక, ఒకటి తమిళనాడు, అలా అన్నమాట ఒక గ్రూప్. సో ఇప్పుడు మన బాలయ్య బాబు ఎంట్రీ చేసి జస్ట్ నార్మల్ ఫైట్ చేయడం రొటీన్ కదా. సో అందుకని చెప్పి మన పాన్ ఇండియా విలన్స్ తో పాన్ ఇండియా డైలాగ్స్ చెప్తూ కొడతాడు. పాన్ ఇండియా మార్కెట్ కోసమే ఇంత తిప్పలో. ఇంకా పాసిబుల్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తారు మన బాలయ్యకి. సో ఇంకా మనం బియ్యం తాతకి షిఫ్ట్ అవుదాం. ఇక్కడ ఏదో లాంచ్ చేస్తాడు అనమాట, ఏదో పథకం లాంటిది. సో ఇక్కడ మనం వితిన్ సినిమా మారి హిడెన్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేయాలి. పీక్ డీటెయిలింగ్ బై బోయా న్యూటన్. ఇంకా మన పిఎం బాబే మన ప్రభాస్ అన్న లంచ్కి పిలిచాడని చెప్పి అక్కడికి వెళ్తున్నప్పుడు ఏదో టైం పాస్ కాక మన బాలయ్యని అడుగుతాడు అనమాట, కూతురు ఏం చేస్తుందని. అలా ఆసినందుకు మన హార్ట్ ప్యాంట్లోకి వచ్చి న్యూస్ చెప్తాడు. వాళ్ళ కూతురు 17 yearsకి DRDOలో సైంటిస్ట్గా వర్క్ చేస్తుందంట. ఇంకా ఈ సీన్ మా ఇంట్లో చూపించాలా, లేదంటే పడిగి నాకు కేజీ పడేవి తిట్లు. అండ్ ఇక్కడ ఇది హైలైట్ కాదు, వాళ్ళ పాపకి 226 IQ ఉందంట. దాంట్లో 30% వాడి సినిమా స్క్రిప్ట్ రాస్తుంటే పాడికి మంచి సినిమా అయ్యేది. ఇంకా కట్ టు హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మన సంయుక్త మీనన్ ఎంట్రీ ఇస్తుంది. షీ ఈస్ ద హెడ్ ఆఫ్ ది DRDO. ఏదో ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ వై ఫిజిక్స్ ఈజ్ అన్నెసరీ టు షూట్ ఏ ఫైట్ సీన్, ఇలాంటి ఇంకొన్ని లాజికల్ పాయింట్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు, బట్ వితౌట్ లాజిక్. ఇంకా ప్రాజెక్ట్ గురించి విని ఆ తెల్లగడ్డ మంకులు అయితే ఇంప్రెస్ అయిపోతాడు. ఇంకా ఆ ప్రాజెక్ట్ గురించి కొంతసేపు రన్ టైం లాగాలి. సో దాంట్లో ఏమైనా ఉందా అంటే రామాయణ రిఫరెన్స్లు ఇలాంటి పెట్టి లాగాలన్నమాట. పాన్ ఇండియా మార్కెట్ కష్టాలు. ఇంకా స్పీచ్కి ఇంకోసారి ఇంప్రెస్ అయిపోయి హ్యూమన్ రైట్స్కి అయితే పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇంకా కట్ టు చింగ్ చాంగ్ గడి ట్రాక్. ఇంకా మన చాంగడ్ ChatGPT యూస్ చేసి ఒక ప్లాన్ చేస్తాడు. మళ్ళీ అదే ప్లాన్ ChatGPT విజువలైజ్ చేసి ఇమ్మంటాడు. ఆ విజువలైజేషన్ చూసి మన చింగ్ చాంగ్ గడితో మురిసిపోతాడు. తర్వాత ఏమవుతాడో మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ ప్లాన్ కోసం ఒక వెపన్ కావాలి. సో వెపన్ ఎక్కడ ఉందంటే చైనాలోనే ఒక హైటెక్ దాంట్లో అయితే లాక్ చేసి ఉంటారనమాట. ఇప్పుడు దానికోసం అని చెప్పి మన చింగ్ చాంగ్ గడు వాళ్ళతో యుద్ధం చేసుకుని మరి తెప్పిస్తాడు. సొంత కంట్రీలోనే దొబ్బేసాడు ఒక ఐటమ్. వీడు మళ్ళీ దేశసేవ చేస్తాడంట. నిన్నెవటర్ మేజర్ చేసింది, అర్జెంట్కి పెన్షన్ డబ్బులు కట్ చేసేయండి. సో ఇప్పుడు ఆ వెపన్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ యూస్ చేయడం అడిగితే ChatGPTని నీ ఫ్రీ ట్రయల్ అయిపోయిన పోల్ సొక్క అంటుంది. సో ఇప్పుడు వేరే దారి లేక మన ఇండియాలో ఉన్న టాకూర్ అనేది కెలుగుతారనమాట. రే ఎవడ్రా నా ప్రిన్సెస్ ఫోటో వేసింది, టాకూర్ అంటే ఈ టాకూర్ కాదు, ఈ టాకూర్ గాడు. మళ్ళీ వీడికి ఒక ఎలివేషన్ విత్ ఎంట్రీ అనమాట. ఫ్రంట్ టైం బాక్ తప్పితే ఏమీ ఉండదు అనుకోండి. లాస్ట్ కి వీడికి కావాల్సింది ఆ పిఎం కుర్చీ అంట. బట్ ఈ పిఎం ఉండేసరికి ఆ పిఎం కుర్చీ వీడికి రావట్లేదని బాధపడతాడు అనమాట. సో అందుకే కడుపులో మంట. సో ఆ మంట తట్టుకోలేక మన మణిపూర్కి అయితే మంట పెడతాడు అనమాట. ఇప్పుడు మన రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళకి మండింది అనుకోండి, బర్ణాలు రాసుకుంటారు కదా, అది కూడా ఆ పని చేయొచ్చుగా. వీడు కూడా టైమ్లెస్ అవ్వాలి సరిగా. పిఎం బరు వీడు ఓవర్ యాక్షన్ చూసి ఆగిని పెన్షన్ డబ్బులు కట్ చేస్తా అని చెప్పి ఇన్నర్లో ఫీల్ అవుతాడు అనమాట. బ్యాక్ టు ఎమ్మెల్యే బర్త్డే అనమాట. సో అందుకని చెప్పి ఏదో ఫెస్టివల్ లాగా చేస్తారు అక్కడ. బట్ తీరా చూస్తే మన పిల్ల అయితే రానని చెప్తుంది. బికాస్ టాపర్ గర్ల్స్ మైండ్ సెట్ అనమాట. సో ఇప్పుడు నేను చదువుకోవాలి, ఉద్ధరించేయాలి అని చెప్పి కొన్ని కథలు పడతా ఉంటది. బట్ సీక్రెట్ గా లీవ్ కోసం వింటున్న సంయుక్త అయితే పర్లేదు పాప, ఇంకా చాలా టైం ఉంది, పద వెళ్దాం అని చెప్పి తను కూడా దూరిపోద్ది ప్లాన్ లోకి. ఇంటెలిజెంట్ ఫెల్లో. ఇంకా ఊర్లోకి ఎంట్రీ ఇస్తారనమాట ఈ బ్యాచ్ అంతా. ఇంకా కూతురు వస్తుందని చెప్పి హ్యాపీనెస్ తో మన బాలయ్య హడావిడి చేస్తారనమాట ఆనందంలో. ఇంకా అలా తండ్రి కూతురు కలుస్తారనమాట. ఇప్పుడు కూతురు కలిసిన అమ్మటి నాన్నతో ఏమంటది, హాయ్ నాన్న అంటది. ఇప్పుడు హాయ్ నాన్న అంటే విరాజ్ పక్కనే యష్న అంటే మృణాల్ ఠాకూర్ అంటే నా ప్రిన్సెస్. అదే ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాంలేండి. సో ఇప్పుడు హాయ్ నాన్న అయ్యాక ఇంకో హాయ్ నాన్న 2 జరగబోతుంది. అదే సంయుక్త అండ్ బాలయ్య మీటప్. అంటే ఏదో జోక్ చేశా. ఇంక మన బాలయ్య కూతురు వచ్చిన ఆనందంలో వాళ్ళ అమ్మకి చూపిస్తాడు అనమాట. సో ఇక్కడ వాళ్ళ అమ్మ ఏమైపోయిందంటే సేమ్ మన ఇంట్లో పెద్దవాళ్ళ కంటే చిన్నోళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్టు, కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న బాలయ్య కంటే అక్కడ తప్పిపోయిన అఘోర బాలయ్య మీద ప్రేమ ఎక్కువ అనమాట. సో అలా ఆలోచిస్తూ ఆ గదిలో అయితే ఉండిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఒక ఎమోషనల్ సీన్. బట్ వితౌట్ ఎమోషన్. దాని తర్వాత ఇప్పుడు నవ్వే రాని కామెడీ సీన్. సో స్కిప్ చేసేద్దాం. అయితే కావాల్సింది హీట్, అదొస్తేనే బీటు అదురుద్ది, సీటు అదురుద్ది. ఇది ఎక్కడ క్రింజ్ డైలాగ్స్ రా బాబు. ఇంక దాని తర్వాత ఒక డాన్స్ విత్ మన బాలయ్య మాస్ స్టెప్స్. దాని తర్వాత ఈ ట్రూప్ మొత్తం పెట్టిబడి సర్దుకొని రిటర్న్ వెళ్ళిపోతారన్నమాట. అండ్ కట్ టు హిమాచల్ ప్రదేశ్. మళ్ళీ కట్ టు చైనా. ఈ ముగ్గురు పనికి మనలో వేసిన ప్లాన్, అదే ChatGPT వేసిన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి రాక వచ్చే మహాకుంభమేళ మీద కళ్ళు పడతాయి. ఇంకా కట్ టు కుంభమేళ. ఇక్కడ మన సాంబార్ CBI ఆఫీసర్ అయితే వస్తాడనమాట టు సెలబ్రేట్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద కుంభమేళ. సో ఇక్కడ మన ఠాకూర్ తమ్ముళ్ళు అయితే ఒక చిన్న ఠాకూర్ గాడు వైరస్ లాంటిది అయితే వదులుతాడనమాట.
ఇదంతా ఓకే కానీ ఇప్పుడు ఆ డ్రోన్ కంట్రోల్తో వైరస్ వదలడం ఏంటి, అండ్ దాంతో ఆ డ్రోన్ కెమెరా టచ్ స్క్రీన్ వస్తుంది, అక్కడ బ్లాస్ట్ ఎలా అయింది, ఇదంతా ఎలా క్యాప్చర్ చేస్తున్నారు అంటే నాదే తప్పులేండి. బోయా సినిమాలో లాజిక్ వెతకడం నాదే తప్పు కదా. ఇంకక్కడ ఉన్న అఘోరాకి ఏదో తేడా ఇరుక్కు అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట. అండ్ ఇక్కడే వీళ్ళ ప్లాన్ రివీల్ అవుతుంది. ఇక్కడ వైరస్ వదిలేసి రిలీజన్ మీద గొడవలు పడదామని ప్లాన్ వేశారనమాట. ఇంకా దొరికిందో సందు అని చెప్పి మన ఠాకూర్ గాడు ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాడు. అండ్ అది చూసి జనాలు అయితే బ్యాచ్ మారిపోతారనమాట. అంటే ఇప్పుడు వీడు వచ్చి 2 డైలాగులు చెప్పాడని చెప్పి ఇటు మారిపోయారు, మళ్ళీ అటు నుంచి 2 డైలాగులు వేయగానే ఇటు మారిపోతారా. ఇప్పుడు జనాలు ఎలా తయారయ్యారంటే ఈ సినిమాలో చెప్పేది నేను, వీడు చెప్పాడంట సో అందుకని చెప్పి అలా సగం మంది నమ్మేస్తారు, దేవుడికి పూజలు చేయరంట. ఇంత ఇల్లాజికల్ అంటే అసలు ఎందుకులేండి. జనాలు ఇజుకొచ్చి గొర్రెలు అని ప్రూవ్ చేశాడు ఈ సినిమాలో అయితే. ఈ ప్లానింగ్ అమలు చేసే ప్రయత్నంలో మన సాంబార్ సిబిఐ ఆఫీసర్ వాళ్ళ కూతురు అండ్ వాళ్ళ కూతురు కూడా ఇన్ఫెక్ట్ అవుతారు అనమాట. సో ఇద్దరు లైఫ్ రిస్క్ లో పడతాయి. ఇంకా డిఆర్డీఓకి పోతే వీళ్ళు ఇప్పుడు పనిచేసే ప్రాజెక్ట్ ఉంది కదా, ఇందాక చెప్పాను స్టార్టింగ్ లో రామాయణ రిఫరెన్స్ తో చేశారని చెప్పి. సో దాంతో అయితే ఈ వైరస్ ని లేపేయచ్చు అంట. వావ్, అంటే ఇంత ఇన్కన్వీనియంట్ గా రాశారు చూసారు, అంత కష్టంగా కన్వీనియన్స్ గా రాశారు, వేరే విషయం. సో ఇప్పుడు మన సంయుక్తమైన అయితే హ్యూమన్ ట్రయల్స్ కోసం తనే ఒక ఎలకలా మారబోతుంది. సో తన మీద టెస్ట్ చేస్తారనమాట ఈ వైరస్ ని. సో తను బతుకుతుంది అండ్ ఇండియా కూడా బతకబోతుందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు ఆ వైరస్ కి వ్యాక్సిన్ దొరికిందని చెప్పి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ని ఎక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలంటే లడక్ అని చెప్తారు. సో ఇంకా లడక్ కి తీసుకెళ్ళాలి ఈ వ్యాక్సిన్ ని. సో ఇప్పుడు మన రిలేటివ్స్ లానే మనం ఎక్కడ బాగుపడుతున్నాం అని తెలుసుకుంటే నాశనం చేయడానికి వస్తారు. అలాగే ఠాకూర్ తమ్ముళ్ళు కూడా ఎంట్రీ ఇస్తారు ఆ డిఆర్డిఓ ఆఫీస్కి. సో వచ్చేసి అక్కడ ఉన్న అందరిని లేపేస్తారు అనమాట. అండ్ మన సంయుక్త మేనేజర్స్ టు ఎస్కేప్. అండ్ తనతో పాటు మన హై ఐక్యూ పిల్లని కూడా కాపాడతారనమాట. అండ్ సంయుక్త కాపాడుద్ది. బట్ లాస్ట్కి సంయుక్త కూడా చచ్చిపోతుంది అనుకోండి. ఇందాకే బతికి మళ్ళీ ఇందాకే పోయింది. సో సాడ్. ఆ గ్రాఫిక్స్ ఇంద్ర అంతా అడుగున్నాయి. ఇప్పుడు మన ఐక్యూ పిల్ల దగ్గర అయితే మన వైరస్ క్యాండిడేట్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు తన వెనకాల పడుతూ ఉంటారు ఈ ఠాకూర్ మందంతా. బట్ ఇప్పుడు పారిపోతూ ఉన్న మన పిల్ల అయితే దొరికిపోద్ది. సో ఇప్పుడు ఇంత సిచ్యువేషన్ ఇరుక్కుపోయినప్పుడు మనకి ఒక ఎంట్రీ కోసం అయితే స్టేజ్ సిద్ధమవుద్ది, లైక్ పార్ట్ 1 లానే. సో ఇప్పుడు కష్టాల్లో ఉన్న పాపని కాపాడడానికి అయితే వస్తాడు మన అఘోరా బాలయ్య. సో ఎంట్రీ ఇవ్వగానే ఇంక మొత్తం దొడేలు అని వస్తుంది అనమాట. అండ్ సేమ్ పార్ట్ 1 లాగే పార్ట్ 2 ఉండకూడదు కాబట్టి ఇంటర్వెల్ పాయింట్ ఇక్కడ ఉన్న బాలయ్యకి గడ్డం పెరిగింది అండ్ జుట్టు కూడా పెరిగింది. సో ఈ సేస్ ద పాప సరదాకి లాజిక్ ని ఎగరేసే మన బోయాకి డివోషన్ యాంగిల్ దొరికింది. ఇంకా ఫిజిక్స్ ని అయితే ఒంగబెట్టి మరీ లేపేస్తారనమాట. సో ఇక్కడ మన బెవెంజర్స్ కి జాయిన్ అవుదాం అనుకుంటున్న మన హీరో పవర్స్ చూపిస్తారనమాట. ఫస్ట్ వన్ ఫ్లాష్ 1, యాంటీ గ్రావిటీ, బ్యాంబూ కాప్టర్ 1.0, బ్యాంబూ కాప్టర్ 2.0, దిష్ తీసిన నింజా టెక్నిక్, సూపర్ హ్యూమన్ స్ట్రెంత్. ఇంక ఇది టీజర్ మాత్రమే, రాన్ పవర్స్ అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి. అండ్ బెవెంజర్స్కి అయితే మనం ఇంకా హోప్స్ ఇస్తూనే ఉంటారు. బట్ ఈ టీంలో ఉండేది ఒకే ఒకడు, అదే మన అఘోరా బాలయ్య. 1 సైడ్ కొట్టాడు అనమాట మన బాలయ్య. ఇదేంటి ఇండియన్ దాత ఇక్కడికెలా వచ్చాడు, అసలు ఇదంతా కాదు రాజసాబ్ ఎందుకు తీసాం మారుతి బ్రో. సో ఇంకా ఠాకూర్ ఇక్కడ తమ్ముని లేపేసి కొంచెంసేపు ఫ్లెక్స్ చేస్తాడు అనమాట మన బాలయ్య. అండ్ ఇంటర్వెల్. అదేంటి సినిమాలో ఆగిపోయిన సిటీ ఉండాలి కదా, ఇంకా రాలేదేంటి. సెకండ్ హాఫ్ మొత్తం ఆయనే ఉంటాడు, వాళ్ళని చూద్దాం. ఇంకా ల్యాబ్లో ఉన్న డెడ్ బాడీస్ చూసి పిఎం షాక్ అయిపోయి ఒక మాట అంటాడు, అంత హై సెక్యూరిటీ ఉన్న ల్యాబ్ మీద అటాకా. ఇదా నీ రియాక్షన్? అక్కడ అంతమంది పోయారని బాధ లేదు కానీ వాళ్ళు ఎలా దాటారని మాత్రం బాధగా ఉందా? అసలు ఇండియాకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ ఉంటే మీరేమో పల్లెలు తింటూ కూర్చున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ వాళ్ళు ఎలా దాటారని చెప్పి వీడియో చూసి లైవ్ రియాక్షన్ ఇస్తున్నారు చూడండి. వావ్, ఠాకూర్ గారు నీకు ఎదురు రావడం మంచి పనేలే. కానీ ఇంకా కట్టు అనంతపూర్ బాలయ్య వాళ్ళ అమ్మ ఏమో చావు బతుకుల మధ్యలో పెట్టి మీద పడుందనమాట. సో ఇంకా ఆమె ఒక ఆర్డర్ ఇస్తుంది అనమాట. సో నా తలకొరు మా అఘోరా బాలయ్య పెట్టాలి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చేస్తుంది అనమాట. ఆ బాలయ్యకి ఎక్కడ ఉండో తెలియదు. సో ఇప్పుడు మన బాలయ్య రియాక్షన్ ఏంటంటే, వాడు ఎక్కడ ఉండడో నాకు తెలియదు, నువ్వేమో తలకొరు పెట్టమంటావు, వాడిని ఎక్కడి నుంచి తీసుకురామంటావు నన్ను చెప్పు. ఎప్పుడు చూసినా చిన్న కొడుకు అఘోరా కొడుకు అని భజన చేస్తావు. నేను ఒక కొడుకుని ఉన్నానని చెప్పి మర్చిపోయావా అని లోపల ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట, బాగా డిప్రెసింగ్ గా. ఇంకా మన పెద్ద ఠాకూర్ గారు అలా ఎంట్రీ ఇస్తాడనమాట ఆ మంచు కొండల మధ్యలో. ఐక్యూ పిల్ల అండ్ వ్యాక్సిన్ ఉంటుందని చూస్తే ఠాకూర్ గారి తమ్ముడు వితౌట్ హెడ్ అయితే కనబడుతుంది అనమాట. అది చూసి డిప్రెషన్ లో పోయే టైంకి నేను ఒకనున్న సినిమాలో అని చెప్పి మన ఆది అయితే ఎంట్రీ ఇస్తాడు యాజ్ నేత్ర. వచ్చి ఒక్కసారిగా శ్వాస వదులుతాడు అంతే. 3 గాను. ఒకడేమో స్నానం బ్లడ్తోనే చేస్తా అంటాడు, ఇంకోడేమో బ్రష్ చేసుకోకుండా వచ్చి శ్వాసతో మనుషులు నేపేస్తున్నాడు. సో ఎంట్రీ అయ్యాక ఠాకూర్ దగ్గరకు వచ్చి కాటికాపరేలాగా మీ నాన్న బాడీ కాల్చావా లేదా పూడ్చావా ఇలాంటి మంచి ఇర్రిలెవెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఇప్పుడు ఆ ఠాకూర్ గడు ఏం చేయలేదు అనుకో, నువ్వు చేపిస్తావు దగ్గరుండి. ఏదో ఫ్రెండ్లీగా అన్నానులే అన్న, అంతెందుకు, కావాలంటే చెప్పు, ఉప్పున్న టూత్ పేస్ట్ ఇప్పిస్తా, సైలెంట్గా ఉండే.
కొంచెం సేపు నీకు తెలుసా తెలియదు అని ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే తెలియదు, అంటే ఆన్సర్ తెలియకపోవడం కాదు, ఆన్సరే తెలియదు. ఇంకా తెలియదు అని ఆన్సర్లు ఇచ్చాక తర్వాత మన ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు అన్నమాట నేత్ర. సో ఫ్లాష్ బ్యాక్ లో ఏముందనంటే ఠాకూర్ వాళ్ళ నాన్న, అది బాబు ఠాకూర్, అప్పట్లో పిఎం కుర్చీకి ఎసరేస్తాడు అనమాట. ఆ పిఎం కుర్చీలో కూర్చోవాలంటే ఇప్పుడు ఒక చేతబడి చేపిస్తాం అనుకుంటాడు, యాజ్ ఇప్పుడు మన ప్రెసెంట్ ఉన్న పిఎం తాత మీద. అందుకని చెప్పి మన ఆదిబ్రోని కాంటాక్ట్ అవుతాడు అనమాట. సో ఆదిబ్రో ఏమంటే జస్ట్ నాకు ఒక 8 మంది పిల్లలు కావాలి బ్రాహ్మిన్స్, సో వాళ్ళని ఫసక్స్ చేస్తే నువ్వు ఎంచక్క సీట్లో కూర్చోవచ్చు అంటాడు. సో ఇప్పుడు బాబు ఠాకూర్ మంచోడా కాదు కాబట్టి ఆ 8 మంది పిల్లల్ని తీసుకొస్తాడు. సో ఇప్పుడు కరెక్ట్ గా బలి ఇచ్చే టైంలోకి అయితే ఎవరు వస్తే తెలుసుగా మీకు, ఇప్పటికీ అర్థం కావాలి, గెస్ చేయండి మ్యాన్. దట్ ఈస్ నాన్ అదర్ దాన్ అఘోరా బాలయ్య. సో ఎంట్రీ ఇచ్చాక బాబు ఠాకూర్ని లేపేస్తాడు అండ్ మన నేత్రాబాయ్ చచ్చిపోయామని చెప్పి హాఫ్ బాయిల్ చేసి వదిలేస్తాడు. ఇంకా నిజం తెలిసిన కొడుకు ఠాకూర్ బాబు ఠాకూర్ కోసం రివెంజ్ కోసం రెడీ అవుతాడు విత్ నేత్ర. ఇంకా దేవుడిపై నమ్మకం లేని జనానికి కొంచెంసేపు లెక్చర్ పిలుతాడు అనమాట మన అఘోరా బాలయ్య. అది ఎందుకంటే క్లోజ్ అయిన టెంపుల్స్ ఓపెన్ చేపిద్దామని చెప్పి. అండ్ ఈయన చెప్పే మాటలకి జనాలు నమ్మేస్తారు. వీళ్ళు ముందు ఆడి మాటలు వింటారు, తర్వాత ఈయన మాటలు వింటారు. లాస్ట్ అటు ఇటు పార్టీ మారడం వీళ్ళ పని అయిపోయింది. ఈ లెక్చర్ టైంలో పక్క నుంచి సైడ్ అయిపోయిన ఐక్యూ పాప పూర్ణ ఆంటీకి ఫోన్ కొడుతుంది, నేను ఇంకా బతికే ఉన్నా అని. అండ్ ఇక్కడ ఒక నింజా టెక్నిక్ అయితే బయటపడిపోతుంది, అదే బ్యాటరీ సార్, మోటార్ సార్, బ్యాటరీ మోటార్ పెడితే ఇంకా లెక్చర్ చాలు పద అని చెప్పి ఫైట్కి రెడీ అవుతాడు మన అఘోరా బాలయ్య. డెడ్లీ విలన్స్ విత్ డెడ్ ఫేస్. ఆ డెడ్ ఫేస్లు ఎవరియో కాదు, మన నేత్రాబయ్య అండ్ ఠాకూర్ గ్యాంగ్. ఇక్కడ చెప్తున్నా చూడండి, నేత్ర ఒక ఆట ఆడేస్తాడు బాలయ్యని. నేను మంచి కాన్ఫిడెంట్గా ఉన్నా. గ్రాఫిక్స్ ఇక్కడ చేపించారా బాబు, అమీర్పేటలో చెప్తున్నా ఇంకా బాగా వచ్చేవి కదరా. ఇక్కడ మన బాలయ్యకి ఇంకో పవర్ ఎక్స్ప్లోర్ చేస్తారు, అదే ఐస్ మ్యాన్. అండ్ దాని తర్వాత ఫోర్స్డ్ హనుమాన్ రిఫరెన్స్ అనమాట. అది బ్రో ఏంటి బ్రో ఇలా తనలు తింటున్నావు, నువ్వు ఏదో చించేస్తావు అనుకున్నా. రే 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 ఏంట్రా అది అలా లేపేస్తున్నారు. అది బ్రో ఒక్క ఎంట్రీ ఇచ్చి నెక్స్ట్ సీన్ చచ్చిపోవడానికి ఏదన్నా ఉందా బ్రో నీ రోల్ అసలు ఇక్కడ? మళ్ళీ దానికి అంతలో ఎలివేషన్లు, అంత గెటప్లు, ఆ మేకప్లు ఒకటి చా. ఆ చంపుడు చూసి మన ఠాకూర్ బాయ్ సైలెంట్గా జంప్ అయిపోతాడనమాట. ఇక్కడ తెలిసే విషయం ఏంటంటే డెడ్ బెడ్ మీద ఉన్న బామ్మ ఇప్పుడు నిజంగా డెడ్ అని. ఇప్పుడు జనాన్ని కొంచెం లెక్చర్ ఇస్తుంది అనమాట అఘోరా బాలయ్యకి. రే 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 ఏంట్రా విగ్గు, అసలు విగ్ ఏంట్రా అలా ఉంది, ఆ విగ్ ఏందిరా. ఓకే ఓకే. ఇంకా సడన్గా చూస్తే అఘోరా బాలయ్య ఎంట్రీ. అండ్ ఎలా వచ్చాడు అని అడిగితే మాత్రం అక్కడ వచ్చింది అఘోరా బాలయ్య కాదు, శివయ్య. ఇంకొంతసేపు మీటింగ్ తర్వాత బామాత్మ గోస్ టు హెవెన్. ఇంకా అక్కడ ఉన్న అస్థికలు ఇక్కడ ఉన్న బాలయ్యకి డెలివర్ అవుతాయి అన్నమాట. అది చూసిన జనని సారీ బాబా ఫారెస్ట్ మెన్ డోంట్ అండర్స్టాండ్ అని చెప్పి ఫీల్ అవుతుంది. ఇంకా అస్థికలు కలిసి ఇద్దరైతే నీళ్ళలో కలిపేస్తారనమాట. అండ్ ఇదే టైంలో పూర్ణ ఆంటీ అండ్ హర్ గ్యాంగ్ అరైవ్స్ ద ప్లేస్ అండ్ కలర్స్ ద శాంపుల్ అండ్ జనని టు రిజాల్వ్ ద ఇష్యూ. ఇంగ్లీష్ ఏంట్రా? అంటే ఏదో ఫాస్ట్ కొట్టేద్దామని. ఇంకా ఠాకూర్ అక్కడికి వెళ్ళి అఘోరా బాలయ్య గురించి ఎలివేషన్ ఇస్తాడు. స్టార్టింగ్ లో ఉన్న నేపాల్లో మనం లెటర్ ఇచ్చిన తాత ఉన్నాడు కదా, ఆ తాత కూడా ఇక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఎందుకు ఇచ్చాడంటే ఎలా ఇచ్చాడంటే, అండ్ అది ఎలాగంటే పీక్ డీటెయిలింగ్ బై బోయే న్యూటన్. సో ఆయనకి మాత్రం తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఇంకా మన ఠాకూర్ కూడా బాలయ్య బాబుకి ఫ్యాన్ అయిపోయి మంచిగా మారిపోతాడు. ఈ తాత వచ్చి ఇండియాకి అండ్ అఘోరాకి కొంచెంసేపు ఎలివేషన్ ఇస్తాడు అనమాట పాన్ ఇండియా మార్కెట్ కోసం. ఎన్ని సార్లు లేపుతారా అయ్యా, ఇంక వీళ్ళతో పెట్టుకుంటే పని అవుదని చెప్పి మన చింగ్జాంగ్ గడు ఆర్మీ మొత్తాన్ని వేసుకుని దిగుతాడు ఎగెనెస్ట్ బాలయ్య. ఇంకా మళ్ళీ ఫైట్ స్టార్ట్. ఇంకా మనుషులు బోరు పడేస్తుంది కదా, అందుకని చెప్పి ఏదేదో వెరైటీ మనుషులు దింపుతాడు అనమాట మన చాంగడు. ఇంకా వాళ్ళేమో ఎలక్ట్రోలా ఉన్నారు అనమాట, అఫ్ కోర్స్ 240pలో అనుకోండి. చివరికి ఈయనలు కూడా ఫ్యాన్లా మార్చేస్తాడు. నీకు ఈ ఫ్యాన్ ఫ్యాంటసీ ఏంటయ్యా? అప్పట్లో వీళ్ళు ఇంకో ప్లాన్ వేస్తారు, అది ముందు ప్లాన్ కంటే ఇంకా చీపులేండి, చెప్పి కూడా బొక్కది. ఇప్పుడు ఇంకో సూపర్ పవర్ రివీల్ చేస్తారు, అదే ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. అంటే ఇదేనేమో ప్లానే కాదు, వీడియోలు కూడా చాట్ జీపీటీ చేసావుగా చాంగా. ఇంకా షాడో క్లోన్ చూస్తూ అందరిని లేపేస్తాడు మన బాలయ్య. లాస్ట్ కి ఈ చింగ్ చాంగ్ అని కూడా, అండ్ ఇంకోసారి లాస్ట్ కి ఆ చాంగ్ కూడా ఫసక్ అనమాట. ఇంకా వ్యాక్సిన్ అందరికి చేరుతుంది అండ్ అందరూ సేఫ్ అయిపోతారు. మన బాలయ్య బెవెంజర్స్ పోస్ట్ కి అప్లై చేయడం కోసం శంబాలాకి అయితే ఎంటర్ అవుతాడు. ఇంకా అక్కడతో కథ కంచికి మనం డిప్రెషన్ కి చేరుతాం అనమాట. సో ఇది వాళ్ళ మా నట్ షెల్. హోప్ యూ ఎంజాయ్డ్. మీకు కానీ ఎక్కడైనా సరే 2-3 చోట్లైనా సరే నవ్వు వచ్చిందంటే మాత్రం కింద టైం స్టాంప్ అనేది కామెంట్ చేయండి. సో వీ కెన్ బెటర్ అండర్స్టాండ్ హౌ యూ ఫీలింగ్ అబౌట్ అవర్ వీడియోస్. సో ఇంకా నట్షెల్స్ చేద్దామంటే చెప్పండి కామెంట్స్లో, నేను ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటాను నట్షెల్స్కి. అండ్ నెక్స్ట్ అయితే నేను అనుకునేది సయ్యారా చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పటిదాకా తెలుగు వాళ్ళు చాలు, కొద్దిగా హిందీ వాళ్ళ మీద కూడా పడదాం నట్షెల్ కోసం అని. సో ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే కనిపించేస్తుంది అనమాట. సో ఇది నెక్స్ట్ సాటర్డే. బై బాయ్.